సంది జాడ లేదు పత్తలేదు, ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు. మరి ఇయ్యాలన్నా కనబడుతుందో లేదో ఈమె. మంగ్లీ మంగ్లీ భావయామి 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 భావయామి. వామ్మో బిజీ బిజీ అంటే కీర్తనలు వాడుడా, దగ్గరుంటే ఏ నీళ్ళు మొఖాన చల్లుదును. మంగ్లీ మంగ్లీ. ఓ సావిత్రి, నువ్వా? శాంతం సావిత్రి, కోపం సర్వరోగాలకు పురుడు పోస్తుంది. ఏంది నాకిడ నిప్పుల మీద నిలబడ్డట్టుంటే నువ్వేంది శాంతం మంత్రం జపిస్తున్నావు? బుడుబుంగ లెక్క మాయమై గీడదెళ్ళమేంది? నేను ఫోన్ చేస్తే బిజీ అని మెసేజ్ పెట్టినావు. ఏం చేసినావు 2 రోజులు? బిజీ నేను ఒక్కదాన్నే కాదు, తెలంగాణ సమాజం మొత్తం బిజీగా ఉన్నది సావిత్రి, ఒక్క నువ్వు తప్ప. ఆపుగా నేను పరచకాలు ముందుగా విషయం ఏందో చెప్పు. లోక కళ్యాణార్థం జనహితం కోరు మంత్రహోరు జరుగుతున్నది, నీకినిపిస్తలేదా? నువ్వు ఆయుధ చండి యాగను పోయినవా ఏంది? ఆహా, ఓహో, ముక్కోటి దేవతలందరూ యాగం దిక్కే చూస్తుండ్రు కావచ్చు. ఏందబ్బా నాకు చెప్పకుండా చేయకుండా పోయినావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ వేద మంత్రాలు ఎర్రవెల్లి యాగవెల్లి అయ్యింది, మినీ ఇండియా అయిపోయింది సావిత్రి. మినీ ఇండియానా? ఇదేంది మంగ్లీ? అరే, దేశ నలుమూల నుండి ప్రముఖులు పుర ప్రముఖులు మహాయాగంలో నిమగ్నమైండ్రు. అవును కదా మంగ్లీ, నువ్వు చెప్పింది కరెక్టే. చేసేది కేసీఆర్ సార్ కాబట్టి అందరు వస్తుండ్రు. చండీదేవి అనుగ్రహం మొత్తం నా మీదనే ఉన్నది. ఇప్పుడు నాకు పుణ్యం టన్నుల కొద్దొచ్చింది, నేను పునీతురాలనైనా. అవునా? అయితే నేను నీకు దండం పెట్టుకుంటా, నాకు కూడా పుణ్యం మస్తు వస్తుంది. నాకు మొక్కితే రాదు సావిత్రి, యాగవెల్లిలో నువ్వు కాలు పెడితే సాల్, నువ్వు బీ పునీతురాలైతావు. నువ్వు చెప్పేది కరెక్టే కానీ తీర్చలేదు కదబ్బా. అయినా నేను కూడా యాగం గురించి రోజు వార్త చెప్తున్నా కాబట్టి నేను కూడా పునీతురాలనైనా. అయినట్టే పో, నా పుణ్యం కూడా నీకు జరంత ఇస్తా సావిత్రి. కాదు కానీ మంగ్లీ, ఆడ చీరసారలు పెడుతున్నట కదా, అందుకే పోయినవా ఏంది నువ్వు? ఏం మాట్లాడుతున్నావు సావిత్రి? అయ్యుత చండి యాగం ముందు చీర సారలెంత? నేను చీర కోసం పోలే, పుణ్యం కోసం పోయినా. అవునట కదా మంగ్లీ, కుంకుమార్చన కోసం అమ్మలక్కలు మస్తు వస్తుండట కదా. మరి రారా, అప్పుడెప్పుడో రాజులు చేసిన యాగం పుస్తకాలలో మాత్రమే చదివినాం, ఇప్పుడు కండ్లారా చూస్తున్నాం. అవును మంగ్లీ, ఎర్రవెల్లి భక్త వల్ల అయిందట. తీన్మార్ వార్తల్లో తీరిక చేసుకొని ఒక్క పారిపోయిరా సావిత్రి, మళ్ళా మళ్ళా ఈ యాగం ఈ దునియాలో ఎవ్వరు చెయ్యరు. నేను నీకు దండం పెట్టుకున్నా కదా, మళ్ళా నా నోటి నుంచి యాగం గురించి వార్త చెప్తున్నా కదా, ఇంటున్న జనాలు కూడా పునీతులైతారు. నీ ఇష్టం. అయ్యుత మహాయాగం అయిపోయే లోపు మళ్ళీ పారిపోయేస్తా, నేను పురాగ పునీతురాలైతా. సరే సరే పోయిరా మంగ్లీ, నా మొక్కు కూడా నువ్వే మొక్కు. కానీ లక్షల మంది జనాలు లైన్లు కడుతుండ్రంటే కట్టరా మరి? అప్పుడెప్పుడో వెనకట రాజులు చేస్తుండ గీసొంటి యాగం ఇప్పుడు చండీ భక్తుడు చంద్రశేఖర్ సార్ చేసిండు. లోక కళ్యాణం కోసం సార్ యాగం చేసిండని చరిత్రలో నిలిచిపోతాడు. శ్యామ కృష్ణ సహోదరి శివ శంకరే అంబా